అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్లో కొనసాగుతున్న బంద్. బీఆర్ఎస్ పార్టీ నిన్న ఇచ్చిన బంద్ పిలుపు మేరకు కరీంనగర్ టవర్ సర్కిల్లోని షాపులు తెరుచుకోలేదు. కరీంనగర్లో ఎన్నడూ జరగని విధంగా 2 సంఘటనలు జరగడం కరీంనగర్ ప్రజల్లో భయాందోళన నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎటువైపు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రజలు ఉన్నట్టుగా ఈ పరిణామంతో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్లో జరిగిన ఓ జ్యువెలరీ షాపులో దొంగతనం 3 పార్టీల నడుమ చిచ్చు రేపుతోంది. చిలికి గాలి వానైనట్టుగా నేతల నడుమ వాగ్వివాదాలు పోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ శాఖ అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఒక లోకల్ ఎమ్మెల్యేను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు ఉంటాయి, ఎన్నో విమర్శలు చేసుకుంటారు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఇది సాధారణం. కానీ కరీంనగర్ నగరంలో ప్రప్రథంగా కొత్త సంస్కృతి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది మా ఇల్లు. అందులో ఒక ఎమ్మెల్యేలు వస్తారు, మాజీ మంత్రులు వస్తారు, అందరూ వస్తారు. మా ఇల్లు కాబట్టి. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విమర్శ చేసిండ్రు, ప్రతి విమర్శ నడుస్తుంది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ భౌతిక దాడులు అనేది నా ఫస్ట్ టైం చూసినాను. నేను తిరుపతిలో ఉన్నా, నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను, పూర్తిగా ఖండిస్తున్నాను. భౌతిక దాడి చేయడము, అద్దాలు బలగొట్టుడు కారు, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయడము, ప్రైవేట్ ఆస్తి ధ్వంసం చేయడము. నేను దగ్గర 26 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో జరగలే. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా వాతావరణంలో జరుపుకున్నాం. ఏం చెప్పన్నా ప్రభుత్వం చెప్పినాం. కానీ ఇమ్మీడియట్గా భౌతిక దాడులు చేయడం అనేది ఫ్రస్ట్రేషన్ నిదర్శనం. నేను బండి సంజయ్ గారు సూటి కాడుతున్నా, నీకు తెలిసి చేయించినావా, తెలియక చేయించినావా, అది నీ అంతరాత్మ వాడుకో. ఒకవేళ తెలిసి నువ్వు చేస్తే గిట్ట ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకో. లేదు నీ క్యాడర్ నీ తెలియకుండా చేసినాడు గిట్ట వాళ్ళ మీద చట్టపర చర్యలు తీసుకో, యాక్షన్ తీసుకో. నా కోసంగా, నా మీద దాడి చేసాం కాదు. ప్రజలంతా భయభ్రాంతికి గురవుతుంది. ఒక ఎమ్మెల్యే కాంప్లెక్స్ దాడి చేస్తాను, రేపు మా మీద దాడి చేస్తారా అనే భావన ప్రజలు ఉన్నారు. దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్, కేంద్ర మంత్రి. ఇప్పుడు నువ్వు బీజేపీ ఎంపీ కాదు, కేంద్ర మంత్రి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నావు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన నువ్వే. ఇప్పుడు చట్టాన్ని తీసుకున్న మీ క్యాడర్ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఉన్నది. ఈరోజు బంద్కు పిలిపించాం. డెఫినెట్గా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దడంగా బంద్ సక్సెస్ అవడంతో పోలీసు బంద్ సక్సెస్ కూర్చుంటారు కావచ్చు. కానీ డెఫినెట్గా ప్రజలు మాత్రం మీకు సహకారం ఉంటుంది. బంద్ ఇప్పటికే పాటిస్తున్నారు. కాబట్టి ఎందుకు బంద్ చేసినాం అంటే ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు బంద్ పెట్టారు, దీనికి కారణం ఏంది, ప్రజలు ఒక ఆలోచన చేయాలి. సో ఈ రోజు కూడా డెఫినెట్గా క్యాడర్ కానీ ప్రజలు స్వచ్ఛందంగా డెఫినెట్గా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మా క్యాడర్ అంతా అరెస్ట్ చేసిరు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు బంద్ పాటిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇది పునరావృతం కాకూడదు. ఎప్పుడు దాడులను చూడలేదు, భౌతిక దాడులు చూస్తున్నాము, చూడొద్దు. కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ లేదు. ఇది కాపాడమని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు బంద్ కార్యక్రమం చేస్తున్నాము. ఇది ప్రజలలో కానీ ప్రభుత్వాల్లో చైతన్యం కలగాలి, చెప్పాలి చూసుకుని చెప్పినాం. రెండోది, పోలీసు నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిండు, ఏం తప్పు చేసినా నేను యాంటీ సోషల్ నిలబెట్టినా. నేను పోలీసు కూడా చెప్తున్నాను, కరీంనగర్ పోలీసు కూడా కనబట్టే మమ్మల్ని కాదు అరెస్ట్ చేసుడు. దొంగలు పోయి ఇప్పటికి 1 వీక్ అయ్యారు. 4 మీద హత్యాయత్నం జరిగింది. వాళ్ళని పట్టుకోరు. కనబట్టే మమ్మల్ని పట్టుకునేందుకు. మేము యాంటీ సోషల్ కాదు కదా. మేము పోయిన పిఎంజే లాంటి నగలు దొంగతనం చేస్తున్నాం కాదు కదా, అద్దాలు పలుకుంటాయి కదా. మేము క్లియర్ కూడా చెప్పినాం, శాంతియుత వాతావరణంలో అందరం కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమం చేసుకోవాలి. శాంతియుత వాతావరణంలో చేసుకున్న తర్వాత ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలకు అందుబాటులో. కానీ మనం కూడా మళ్ళీ చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఆ దిశగా మేము అడుగులేస్తాం. సో ఇప్పటికైనా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని కల్లోలం చేస్తున్నారు. శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. ఇది ప్రజలు కోరుకోరు. ఇటువంటి రిపీట్ కావద్దు, పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మేము ఈ రోజు కూడా బంద్ చేయమని చెప్పి మా జిల్లా పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఇప్పటికే బంద్ పాటిస్తున్నారు. పోలీసు నిర్బంధం బంద్ చేయండి. మేము చెప్పాం కూడా, బంద్ ఎప్పుడు 11 to 12 మధ్యన క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఇప్పటికే అరెస్ట్ చేసిండ్రు. 1000 మంది పోలీసులు ఉన్నారు. ఇలా 10% పోలీసులు ఉండగా ఈ భౌతిక దాడులు జరగకపోతుండే కదా. 10% పోలీసులు ఉండగా నిఘా పెడితే
ఈ పిఎంజే లాంటి దాని మీద ఉండకపోదా? మళ్ళీ 20% పెడితే గిట్ట ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండగా దొంగలు పట్టుకోవచ్చు కదా. మేము మీ కాన్సన్ట్రేషన్ సిపి గారికి మీ కాన్సన్ట్రేషన్ పోలీస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద శాంతి భద్రతల మీద నిఘా పెట్టండి. మా మీద కాదు, మేము రాజకీయ నాయకులము, ఎప్పుడంగా ప్రజాపతులము, మమ్మల్ని నిర్బంధించవచ్చు కాదు, అసలు దోషం పట్టుకోమని చెప్పేసి మేము డిమాండ్ మీ అందరు కూడా మీడియా సూచన కూడా ఒకటి చెప్తున్నాను. డెఫినెట్గా బంధు మేము మమ్మల్ని అరెస్ట్ చేసినా, అందరినీ గృహ నిర్బంధం చేసినా, బంధు ఆల్రెడీ ఇప్పటికే సక్సెస్ అయిపోయింది. టవర్లో ఎవరు చేస్తలేరు, టవర్లు ఎవరు ఓపెన్ చేయలేరు. స్వచ్ఛందంగా ఈరోజు బంధు పాటించింది కాబట్టి నేను వ్యాపార వర్గాలకు అందే విధంగా కృతజ్ఞత చేసుకుని అభినందనలు తెలుసు వరకు మనస్ఫూర్తిగా అభినందన. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమితా స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, పారాడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ భగత్ నగర్, బన్సల్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.